హలో! వెల్కమ్ టు వినయ్ రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు సమ్మర్‌లో మంచిగా చలువ చేసే ఈ దోసకాయ పప్పుని ఏ విధంగా చేసుకోవాలో ఈజీ మెథడ్‌లో చేస్తున్నాను. మీరు ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు. ఇలా వేయించుకోవడం వల్ల పప్పులో టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇలా వేయించుకున్న పప్పుని 1కి 2 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఒకటి కందిపప్పుకి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి దోసకాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చికి, ఒక చిన్న ఆనియన్, ఇంకా ఒక పండిన టమాటాను కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసినాక కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసి చిటికెడు పసుపు, కారం కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసింటాం కాబట్టి టేస్ట్కు కొంచెం ఎర్ర కారాన్ని యాడ్ చేసి ఒక హాఫ్ టీ స్పూన్, 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ రాణించుకోవాలి. ఇంతటితో ఈ పప్పు రెడీ అయిపోతుంది. 3 విజిల్స్ వచ్చేలోపు మనం పోపు చేసి రెడీగా ఉంచుకోవాలి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చిని యాడ్ చేసి పప్పు ఉడికిపోయిన పప్పు లోపలికి తగినంత ఉప్పు చూసుకొని వేసుకొని ఒక్కసారి ఇలా స్పూన్తో నలుపుకుంటే సరిపోతుంది. మరి పప్పు గుత్తితో మెదుపుకొని